ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మిమ్మలను మిక్కిలి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్షేమముగా ఉన్నారని నేను క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ మీట్స్ ఫ్యామిలీలో మీరు సభ్యులై ఉండడం మీకు ఒక గొప్ప సంతోషం. ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములు ఏకీభవిస్తున్నారే, మిమ్మలను తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగున ప్రతిరోజు ఉదయం 5:30 మిమ్మలను కలుసుకోవడం ఎంత సంతోషం తెలుసా? దేవుని మహాకృప, ప్రభువుకు మహిమ. మరచిపోకుండా ఈ సందేశము విని మీరు ప్రభు బిడ్డలారా, మీకు తెలిసిన వారికందరికీ ఈ కార్యక్రమం షేర్ చేసి అలాగూ వారి కొరకు ఒక ప్రార్థన చెయ్యండి. ప్రభువా, వీరందరికీ పంపించాను, వారిని మీరు ఆశీర్వదించి హెచ్చించండి అని అడగండి. ప్రభు మిమ్మలను శక్తివంతముగా నడిపిస్తాడు. సరేనా? సరే, ఈ రోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి నేను చదువుతున్నాను. 1 తెస్సలోనికీయులకు వ్రాసిన పత్రిక 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయ సంఘమునకు చెప్పుచున్నాడు, మీరు మిక్కిలి శ్రమలో ఉంటున్నారు, అయినప్పటికీ సంతోషించుచున్నారు. ఈ మాటను గమనించారా? మీరు ఉపద్రవములో ఉన్నారు, అయినప్పటికీ సంతోషంతో ఉన్నారు. ఉపద్రవము, శ్రమ ఎదురైతే ఎలాగూ సంతోషం అనేది మన ప్రశ్న. అయితే మిక్కిలి ఉపద్రవములలో మీరు సంతోషపడుతున్నారంటే ఆ వచనములో ఆ సంతోషమునకు కారణము పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యమును అంగీకరించిరి. చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి. ఈ దినమందు ఏదో ఒక దుఃఖం మీ గొంతును నలుపుతున్నదా? లేదంటే దుఃఖ ముఖముతో కనబడుతున్నారా? లేదంటే గత రాత్రి గత దినమందు జరిగిన సమస్య మీ హృదయమును పిండి పిప్పి చేస్తుందా? ప్రభు మీకిచ్చేటువంటి మాట ఏమిటంటే, దుఃఖమును సంతోషముగా మార్చే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మిక్కిలి ఉపద్రవముల మధ్య వెళ్ళుచున్న దేవుని బిడ్డలారా, ప్రభువునందు దృఢ నిశ్చయితతో ఉండండి. ఆయన మీకిచ్చిన అభిషేకములో కొద్దిగా నింపబడి అన్య భాషలు మాట్లాడి ఆయనను స్తుతించండి. ఆ శ్రమలలో, ఆ ఉపద్రవములో ఒక బలం. అదేంటంటే మీరు మిమ్మునే ధైర్యపరుచుకుంటారు, మీరు దృఢపడతారు. దృఢ మనస్సును ప్రభు మీకిస్తాడు. ప్రభువుకు స్తోత్రం. పాత నిబంధన పరిశుద్ధులందరికీ ఒక అభిషేకము లేనిది ఒక భాగ్యం మనకు. అలాగైతే ఈరోజు చెప్తున్నాను, ఏదో ఒక దుఃఖం మీ హృదయమును, మీ బిడ్డలను గూర్చి, భార్యాభర్తను గూర్చి, ఆర్థికమును గురించి, కుటుంబ వివాదములను గురించి మీ హృదయములో ఉన్న దుఃఖం అది ఒక పక్క ఉండనివ్వండి. వీటన్నిటి మధ్యలో పరిశుద్ధాత్ముడా, మీరు నాతో కూడా ఉన్నారయ్యా, మీ ప్రసన్నత నన్ను భరించాలి అని చెప్పి మీరు ఆత్మలో నింపబడి అన్య భాషలో మాట్లాడి ప్రార్థించండి. ప్రభు మీ దుఃఖమును మధురముగా మారుస్తాడు, దుఃఖమును మధురముగా మారుస్తాడు. మీలాంటి అనేక మంది దేవుని బిడ్డలు శ్రమల గుండా వెళ్ళుచున్నారు. అయితే శ్రమపడు వారి యొక్క శ్రమను అల్పముగా ఎంచని దేవుడు కదా. ఎందుకంటే మీకును అలాగే చేస్తాడు. మనం ప్రార్థించుదామా ఇప్పుడు? అలాగూ ఆయన చేతికి అప్పగించుకొని మరలా దానిని మీద పెట్టుకోవద్దు. ప్రభువు చూసుకుంటాడు. ప్రభువుకు తెలియకుండా, ఆయన చిత్తము లేకుండా ఏది జరగదనే ఆ ముగింపులోనికి రండి. ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసురాజా, పరిశుద్ధాత్ముడా, అనుదినము పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశము ద్వారా ఈ దినం మీ బిడ్డలతో 1 తెస్సలోనికీయులకు 1:6 ప్రకారం మీరు మాట్లాడిన మాటకై స్తోత్రం. ప్రభువా, మిక్కిలి ఉపద్రవంలో ఉన్నప్పటికీ మీ బిడ్డలు సంతోషించువారుగా, సంతోషపరిచే అభిషేకము వారిలోనికి వచ్చి దిగాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనను మీరు ఆలకించి ఈ దినమందు ఎదురయ్యే కృంగుదలను, బలహీనతలను దేవా మీరు తొలగించి ప్రతి విధమైన కలతలను హృదయములో నుంచి తొలగిపోవాలి. మారని దివ్య ప్రసన్నత మీ బిడ్డలను ఏలుబడి చెయ్యాలి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్.
ఖచ్చితముగా ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దైవ కృప మీ మీద విస్తరించాలి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.